హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ఫ్రీగా కొంచెం మంది యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో 18 to 24 25 బిలో 30 వాళ్ళకి పనికొచ్చే విధంగా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మన మనం ఎవరిని తీసుకున్నా, ఎవరిని రెస్పెక్ట్ చేయాలన్నా, సార్ అనాలన్నా, ఏదనాలన్నా ఫస్ట్ కావాల్సింది డబ్బు. నీకు డబ్బు లేనిది అప్ టు సర్టెన్ స్టేజ్ వరకే నీకు మర్యాద ఉంటుంది, ఆ తర్వాత నీకు ఉండదు. మన ఇండియన్ ఫ్యామిలీస్లో అయితే నిన్ను బీటెక్ వరకు నీ పేరెంట్స్ చదివిపిస్తారు, నిన్ను డబ్బులు అడగరు. నీ బీటెక్ తర్వాత 2-3 ఇయర్స్ టైం ఇస్తారు, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. మీ ఫాదర్ కాన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నావురా, జాబ్ చేస్తావా లేదా, డబ్బులు సంపాదిస్తావా లేదా, ఇలా అయితే ఎలా, ఏం చేస్తావు నీ కెరియర్లో, పెళ్ళి ఎలా అయింది, పెళ్ళి ఎలా చేసుకుంటావు, అప్పులు ఎట్లా తీస్తావు, ఇట్లాంటి మాటలన్నీ వింటూ ఉంటారు. అమ్మ ప్రేమ కొంచెం ఎక్కువ కాబట్టి ఇంకో 1 ఇయర్ టైం పట్టిద్ది. ఆ తర్వాత ఆబ్వియస్గా నీకే ప్రెషర్ పడుతూ ఉంటుంది. నీ ఏజ్ ఒకసారి 27-28 వస్తే పెళ్ళి చేసుకోవాలి. వన్స్ పెళ్ళయిందా తర్వాత వైఫ్ రెస్పెక్ట్ చేయాలి అంటే నువ్వు ఫ్యామిలీలో ఉన్నాయన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు 2 బ్యాలెన్స్ చేయాలి. ఇటు ఫాదర్ని, గ్రాండ్ మదర్ ఉంటే వాళ్ళని, ఇటు వైఫ్ని, ఇంకా పిల్లలు ఉంటే పిల్లల్ని, ఇలా ఒకటికొకటి పెరుగుతూ ఉంటాయి. కానీ నేను ఒకటి బేసిక్గా డిఫరెన్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఇండియాలో మనం పుట్టడం ఒక అదృష్టం చేసుకోవడం. ఎందుకంటే మన లైఫ్ మీద మనకి 22 ఇయర్స్ మినిమం, 21-22 ఇయర్స్ వచ్చే వరకు మనకి డబ్బు సంపాయి అనేది ప్రెజర్ ఉండదు. అదే ఫారెన్లో వాళ్ళ ఏజ్ 12-13 నుంచే 80% ఆఫ్ పేరెంట్స్ 12-13 నుంచే వాళ్ళని పార్ట్ టైం జాబ్స్ చేసుకో అంటారు. వన్స్ 15-16 ఇయర్స్ వచ్చిందా ఖచ్చితంగా జాబ్ చేసుకోమంటారు. అందుకే ఇక్కడున్న పిల్లలు వాళ్ళ లైఫ్లో బీటెక్ల వరకు చదవరు. 10th అయిపోయింది, కొంతమంది ఇంటర్ అయిపోగానే ఆపేస్తారు, కొంతమంది ఇంటర్కే మ్యాక్స్ 50% ఆపేస్తారు. 50% ఆపేసి వాళ్ళకి తగ్గిన వర్క్కి వెళ్తారు. అమ్మాయిలు అయితే హోటల్స్లో హౌస్ కీపింగ్ చేయడం, బార్లో చేయటం, అబ్బాయిలు అయితే ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంటింగ్ వర్క్. వాళ్ళు ఏ పని అనేది చూడరు, పని ఏదైనా డబ్బు సమానం కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి £8 పే ఉంటుంది. నెక్స్ట్ 15-17 వాళ్ళకి ఒక పే ఉంటుంది, 17-18 ఒక పే ఉంటుంది, 18-21 ఒక పే ఉంటుంది, 21+ అందరికీ ఒకటా పే. అంటే నేషనల్ మినిమం వేజ్ అని ఉంటుంది. అంటే గవర్నమెంట్ మినిమం జీతం ఇంత పెట్టిద్ది, అంటే గంటకి నీకు £8 అంటే 800 రావాలి. దానికన్నా ఎక్కువ వస్తే అది నీ అదృష్టం. కానీ మినిమం వాళ్ళు 13 ఇయర్స్ నుంచి, అంటే 10th క్లాస్ నుంచే పార్ట్ టైం చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రెజర్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. వాడు అట్లనే ఒక 10 ఏళ్ళు చేసేసరికి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్. కానీ మనకేమవుతుందంటే మనం 22 ఇయర్స్ వచ్చేవరకు ఫ్రీగా, అంటే మనకేమైనా డబ్బులు అవసరం వస్తే మదర్ని అడుగుతాం, ఫాదర్ని అడుగుతాం, తినేది ఏది కావాలన్నా. అప్పటి వరకు బడ్డని తెలియకపోయేసరికి నువ్వు ఆ స్ట్రగుల్ టైం ఉంటుంది చూడండి, 22 ఇయర్స్ నుంచి నీకు 22-28 అనేది స్ట్రగుల్ పీరియడ్ ఇండియాలో. బట్ ఫారెన్లో 16-20. సో వాళ్ళు మనకన్నా ముందే స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ స్ట్రగుల్ పీరియడ్ అనేది ముందు ఉంటుంది. సో డబ్బు సంపాదడం ఒక బాధ్యత అయితే డబ్బుని గ్రో చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్, నీ జీతం నువ్వు 25 ఇయర్స్కి నీ జాబ్ స్టార్ట్ చేసావు అనుకో. సపోజ్ బీటెక్ అయిపోయిన 2 ఇయర్స్కి నీ శాలరీ స్టార్టింగ్ విత్ పర్ ఇయర్ 4 lakhsతో స్టార్ట్ అయింది. 4 lakhsతో స్టార్ట్ అయితే నీ మ్యారేజ్ టైంకల్లా అది 6 lakhs అవుతుంది. సో అప్పుడు నీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నీ సేవింగ్ అనేది 4 lakhsలో మినిమం 1 lakh సేవ్ చేసి దాన్ని గ్రో చేయాలి. సేవ్ చేయడం అంటే నువ్వు అకౌంట్లో పెడితే దానివల్ల ఉపయోగం లేదు. మినిమం 10%తో గ్రో చేసిన, అంటే లక్షకి 10,000తో గ్రో చేసిన, పర్ ఇయర్ నువ్వు లక్ష సేవ్ చేసినావు. సపోజ్ 10 ఇయర్స్కి 10 లక్షలు సేవ్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఫస్ట్ సంవత్సరం 10 ఉన్నది, అది ₹1,00,000. నీకు ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండింగ్ అనేది పెంచుకోవాలి. నువ్వు డబ్బులు సేవ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సర్టైన్ టైంకి వచ్చేసరికి ఇండియన్ యూత్ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మన పేరెంట్స్ 50-70 ఇయర్స్ వచ్చే వరకు పనిచేశారు. బట్ మనకి ఆ స్టామినా లేదు, ఆ ఓపిక లేదు. మొబైల్స్కి అడక్ట్ అయిపోయినాం, కంప్యూటర్స్కి అడక్ట్ అయిపోయినాం, ఇంటర్నెట్కి అడక్ట్ అయిపోయినాం. సో మన వర్కింగ్ టైం నాకు తెలిసి 35-50 మధ్యలోనే ఉంటుంది. సో 20 ఇయర్స్ బ్యాక్. సో నువ్వు 35-40 వచ్చేసరికి నీ సంపాదన అనేది
నెక్స్ట్ తినడానికి నీ లైఫ్ లాంగ్ తినడానికి సరిపోవాలి. సో నీ 35 ఇయర్స్కి నువ్వు రిటైర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మన పేరెంట్స్ 50 ఇయర్స్కి పెట్టుకున్నారు, 50-60 ఇయర్స్, 50 ఏళ్ళు వచ్చినాయి ఇంకా జాలే పని చేయడం అనుకుంటారు. కానీ మనం 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి పని చేయడం చాలే అనుకుంటాం. సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇలా డిఫరెన్స్ ఉంటాయి. మనకి ఆస్తులు ఇస్తారు పేరెంట్స్, ఈ ఫారెన్లో ఆస్తులు ఇయ్యరు. ఫారెన్ లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళకి ప్రేమ, తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ చాలా తక్కువ మనతో కంపేర్ చేస్తే. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక 10 లక్షల ప్రాబ్లం వచ్చింది అంటే తండ్రి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇక్కడ తల్లిదండ్రులకి వీళ్ళకి సంబంధం ఉండదు. మొత్తం గవర్నమెంట్, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే గవర్నమెంటే చూసుకుంటాయి, కేరస్ని పెడతాయి. అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి, స్కిల్ఫుల్ నేర్చుకోవాలంటే నువ్వు అందరూ బీటెక్లు చదివి అందరూ సాఫ్ట్వేర్లు అవుతా ఉంటే జాబులు ఉండవు, ఉండే కొద్దీ. మీరు నీకు ఇష్టమైన పనిని స్కిల్ఫుల్గా నేర్చుకోవాలి. స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి బీటెక్లు అయిపోయి ఉంటాయి, మినిమం స్కిల్స్ రావు. అంటే సడన్గా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా చేసుకోవడం, నెక్స్ట్ కార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న స్కిల్సే రావు. బట్ మనం చదివే దానికి స్కిల్ఫుల్ చదువు అనేది వెరీ ఇంపార్టెంట్. నీ చదువు తక్కువ వచ్చినా ఏం లేదు, జస్ట్ నువ్వు పాస్ అయినా పర్లేదు. బట్ నువ్వు ఏ జాబ్ చేయాలనుకున్నావో దాని స్కిల్. సపోజ్ నువ్వు ఎగ్జాంపుల్గా సపోజ్ నువ్వు డ్రైవర్ అయిదాం అనుకున్నావు అనుకో, ఆ డ్రైవింగ్ స్కిల్ నీ దగ్గర ఉంటే నీ చదువు అనేది సెకండరీ, నీ స్కిల్ అనేది ఇంపార్టెంట్. స్కిల్స్ లేకనే ఇండియాలో చాలామంది జాబ్స్ రావట్లేదు. అనుకోవచ్చు మీరు, వీడేందో చెప్తున్నాడు మనకు అవసరమా అని. నేను జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను జనాలకి. సో హోప్ మీ అందరికీ ఉపయోగపడిద్ది అనే ఈ విషయాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉండాలి. అండ్ నా కండోలెన్స్, పల్గామ్లో అటాక్ జరిగిన వాళ్ళకి, ఎవరి ఫ్యామిలీలైనా ఒక పర్సన్ కోల్పోతే అది చాలా పెద్ద బాధాకరణం. అండ్ మన లైఫ్స్ మనం మార్చుకోవాలి అంటే ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది నీకు జాబ్ని కాదు, నీకు సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిద్ది. అండ్ ఏం చేస్తే బాగు, అన్సర్టనిటీ పీరియడ్లో ఏం చేస్తే బాగా అనేది ఎడ్యుకేషన్ చెప్పిద్ది. ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు మన ఏమంటారంటే ఎడారిలో పోయేవాడికి ఒక బాటిల్డ్ వాటర్ ఉంటే ఎంత సేఫ్టీ లాగా ఫీల్ అవుతారో, మన లైఫ్లో మనకి ఎడ్యుకేషన్ అలాంటిది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.